ఇక్కడ కూడా తినేసి ఇగో. అరే నేను ఇక్కడ పెట్టి ఇలా పాదేలా మోపేసాను కదా ఈ గడ్డి. అయ్యో ఇది ఎలా ఇక్కడ పెట్టుకుని. మీ అందరికీ మరి వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి ఈ రోజైతే మనం ఇది తోటలో మరి ఆకుకూరలు అయితే కోసుకోవడానికి వచ్చానండి. నేను చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మనకి ఒక్కొక్కసారి ఇంట్లో ఏం లేనప్పుడు మరి ఆకుకూరలు లేకపోతే కాయగూరలు ఏదో ఒకటి మనకైతే ఉపయోగపడతా ఉన్నాయండి. మిద్దె తోటలో మరి ఇలా మొక్కలు పెంచుకోవటం వల్ల చాలా ఉపయోగాలు అయితే మనకు ఉన్నాయి. మరొకసారి ఏం లేవని బాధపడతాం కదండి. అలాంటప్పుడైతే మరి ఏదో ఒకటి ఆకుకూరలు కానీ ఏదో ఒకటి మనమైతే కోసుకుని కూరలు అయితే వండుకోవచ్చు. మరి నేనైతే ఈరోజు మన మిద్దె తోటలో కొన్ని ఆకుకూరలు ఉన్నాయండి వచ్చాను. ఆకుకూరలు ఉన్నాయి, కొన్ని ఏమో ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. అవి కూడా కోసుకుందామని ఆశతో నేనైతే వచ్చాను. కాబట్టి ఇప్పుడైతే కోసేసుకుందామండి. ఇదిగోండి ఆకుకూరలు అయితే కోసుకుంటున్నాను నేను. పిచ్చి మొక్కలను తీసి పడేస్తూ ఉంటాం కదా, పిచ్చి మొక్కలు కాదండి, ఈ పునర్నవ్వండి. మరి కిడ్నీలో రాళ్ళు ఉంటే వాటికి చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. తర్వాత మనకి హెల్త్కి చాలా ఉపయోగపడుతుందండి ఆకైతే. మరి నేనైతే ఇప్పుడు కోసుకుంటున్నాను, పీకేసుకుంటున్నాను ఇందులో. ఎందుకంటే మరి ఇందులో టమాటా మొక్కలు ఉన్నాయి, అందుకని చెప్పేసి నేనైతే ఈ ఆకుకూరలన్నీ తీసుకుంటున్నానండి. ఇప్పుడు చాలా అవసరం అండి. ఇంట్లో కూరగాయలు ఏమీ లేవు, ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకని మన మిద్దె తోటలు ఏమైనా ఉన్నాయేమో అని వచ్చాను. మరి ఆకుకూరలు అయితే ఉన్నాయి, కోసుకుంటున్నాను. ఇది ఇక్కడ తోటకూర కూడా ఉందండి, తోటకూర కూడా కోసుకుంటున్నాను. ఇవ్వండి తోటకూర. వారంలో 2-3 సార్లు అయినా ఆకుకూరలు అయితే మేము కోసుకుంటున్నామండి. ఇంకా అన్ని తర్వాత కోస్తాము. ఇగో కొన్ని ఏమో ఇగో ఇవి కోసుకుంటున్నాను. మన మిద్దె తోటలో కోసుకునే ప్రతి ఆకుకూరలు కూడా చాలా విలువైనవి అండి. ఎందుకంటే ఫుల్ ఆర్గానిక్లో పెంచుకుంటున్నాం కాబట్టి, మందులు లేవు కాబట్టి చాలా మంచిదండి. కనీసం వారంలో 2-3 సార్లు అయినా కానీ మనం మందులు లేని ఆహారం తింటే అది మనకి చాలా బెనిఫిట్ హెల్త్కి. అందుకని చెప్పేసి నేనైతే కొన్ని ఆకుకూరలు అయితే మిద్దె తోటలు ఇలా పెంచుకుని కోసుకుని వండుకుని మా పిల్లలకు పెడుతున్నాను. అది చాలా హ్యాపీగా ఉంటుంది. మన చేతులతో మనమే పెంచుకుని ఈ విధంగా కోసుకోవటం అనేది. మరి పచ్చిమిరపకాయలు ఉన్నాయి, ఆకుకూరలు ఉన్నాయి, ఇవన్నీ కూడా కోసేసుకుంటానండి. ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడ పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి, కోసుకొని మరి ఆకుకూరలు అయితే వండుకుంటాను. సరే పచ్చిమిరపకాయలు రక్తమయ్యో ఇవ్వండి, ఎంత పెద్దగా ఉన్నాయో. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పుచ్చకాయలు ఉన్నాయండి మన మిద్దె తోటలో, మరి కోసుకుందాం. పుచ్చకాయలు వచ్చినాయి, బాగా అక్కడక్కడ వచ్చినాయి. మరి ఆ పుచ్చకాయలు కూడా కోసుకుందామండి. ఓరి అయ్యో ఇదిగోరా పుచ్చకాయ కూతురు కోసేసినాయండి. అయ్యో ఎంతో ఆశ నిరాశ అయిపోయింది. చూడండి ఇదిగోండి, ఎంతో ఆశతో వచ్చాను నేను పుచ్చకాయలు కోసుకుందామని. ఇప్పుడు అయ్యో చూడండి, ఇక అన్ని కొరుగు పారేసినాయి. చక్కగా తయారైంది కాయ. అయితే కోసుకుందాం కదా అనుకున్నాను. మరి ఈ విధంగా కోతులు అయితే తిన్నాయి. అయినా పర్వాలేదులేండి, పాపం అవి కూడా అప్పుడప్పుడు వచ్చి తింటా ఉంటుంది, మనకి మంచిదే. మోగజీవులు కాబట్టి మాటికి కూడా కావాలి కదా. మరి ఈ విధంగా అయితే కోతులు తినేసినాయండి. ఇంకా ఉన్నాయి, మరి ఇంకా ఏమైనా ఉంచినాయో లేదో అయితే అవి కూడా చూడాలి మనం కదా. చూద్దాం. ఇంకా అయ్యో ఇక్కడ కూడా తినేసినాయి. ఇగో అరే నేను ఇక్కడ పెట్టి ఇలా పాదేలా మోతేసాను కదరా ఈ గడ్డి. అయ్యో ఇది ఇలా లాక్కుని ఇక్కడ పెట్టుకుని చక్కగా తినేసినాయి. చూడండి పుచ్చకాయలు ఈ మధ్యన రావట్లేదు, మళ్ళీ ఇప్పుడిప్పుడే అడవిడి చేస్తున్నాయి వచ్చి. సర్లేండి పాపం అవన్నీ తిన్నాయిగా, మనకు తృప్తే, ఏం బాధపడవలసిన అవసరం లేదు. కానీ ఆశతోటైతే వచ్చాను కోసుకుందామని, కానీ ఆశ అయితే నిరాశ అయిపోయింది. అయినా పర్లేదు, కోతులు తిన్నాయి కాబట్టి హ్యాపీయేనండి. మరి పచ్చిమిరకాయలు కోసుకుని ఆకుకూరలు కోసుకుని మరి వెళ్ళి నేనైతే కూర అయితే వండుకుంటానండి. ఒక్కోసారి మిద్దె తోటలోకి వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఏమీ లేవు ఇంట్లో బాధపడతా ఉంటుంది. మిద్దె
తోటలోకి ఏమైనా దొరుకుతాయో మనం వచ్చినప్పుడు ఏవో ఒకటి దొరుకుతున్నాయి, చక్కగా పట్టుకెళ్ళి అయితే నేనైతే వండుకుంటున్నాను. మరి పుచ్చకాయలు అయితే మాత్రం కోతులు తిన్నాయండి, పర్వాలేదులేండి, ఎందుకంటే మనం రోజు తింటానే ఉంటున్నాం కాబట్టి అవి ఇప్పుడు వచ్చి తిన్నాయి. అయినా హ్యాపీగా ఏం పర్లేదు, కానీ ఆశ అయితే నిరాశ అయిపోయింది పుచ్చకాయల గురించి. మరి ఇప్పుడైతే కోసేసుకుంటున్నాను, పచ్చిమిరపకాయలు కూడా కోసుకుని వెళ్తానండి. ఆకుకూరలన్నీ కోసుకున్నానండి. మరి ఇగో పచ్చిమిరకాయలు చూడండి ఎన్ని వచ్చినాయో. ఇగో పచ్చిమిరకాయలు కోసుకున్నాను. మరి కోతులు అయితే పచ్చిమిరకాయలు తినవు, కాకరకాయలు తినవు. ఇగో అండి కాకరకాయలు ఇప్పుడిప్పుడే వస్తా ఉన్నాయి, కొత్త క్రాపు. ఇగో అండి, ఇదిగో చాలా చక్కగా వస్తున్నాయి. ఇగో అండి, అయితే వంకాయలు కూడా వస్తా ఉన్నాయి. మరి చక్కగా మొక్కలన్నీ చూడండి ఎలా వచ్చేసినాయో, చక్కగా వస్తున్నాయి. మరి కోతులు అయితే ఉంచుతాయో తినేస్తాయో తెలియదు, కాయలు అయితే కొత్త కొత్తగా ఉన్నాయి ఇప్పుడే. మరి చూడండి నేనైతే ఈ రోజైతే ఇదిగోండి మరి మన మిద్దె తోటలో ఉన్నటువంటి అన్ని రకాల ఆకుకూరలు కోసుకొని, ఇదిగోండి పచ్చిమిరపకాయలు కోసుకొని, మరి ఇప్పుడు వెళ్ళి నేను కొంచెం ఇందులో పచ్చిపప్పు వేసి కూర అయితే వండుకుంటానండి. చూసారా ఏమీ లేవు, ఎలా అనుకుని నేను మిద్దె తోటలోకి వచ్చాను. ఆకుకూరలు అయితే దొరికినాయి, పుచ్చకాయలు అయితే మాత్రం కోతులు తినేసినాయండి, పర్వాలేదు. మరి చూసారా ఇలాగ మరి మేము మిద్దె తోటలు ఇలాగ ఆకుకూరలు గట్టి ఎన్ని పెంచుకోవడం వల్ల ఇబ్బందిగా ఉన్నప్పుడు మాకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి ఈ ఆకుకూరలు కానీ కూరగాయలు అయితే. మరి కాబట్టి మీరు కూడా ఈ విధంగా పెంచుకుని చక్కగా మరి ఆర్గానిక్లో మంచిగా ఈ ఆకుకూరలో కూరగాయలు అయితే తినండి. మరి మేమైతే ఈ విధంగా హ్యాపీగా అయితే వండుకుని తినేస్తామండి. మరి ఇప్పుడైతే పచ్చిపప్పు ఈ ఆకుకూరలన్నీ వేసి కూర అయితే రెడీ చేసుకుంటామండి. చూసారు కదా, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. బాయ్ అండి.